ఎగ్ క్వాలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ ఈ ఐయుఐలో? ఎగ్ క్వాలిటీ మనము ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది సింపుల్ క్వశ్చన్ లో మీరు స్కాన్ చేస్తున్నారు, ఎగ్ రప్చర్ అవుతుంది, ఎగ్ రప్చర్ అయింది మనకు తెలుస్తా ఉంది అంతకంటే. సో స్కాన్ లో ఎగ్ సైజ్ ఎగ్ నెంబర్ మాత్రమే మనం స్కాన్ లో చూడగలము, చూస్తాం తెలుస్తుంది ఎగ్ సైజ్ ఎంత పెరిగింది, 20 mm 22 mm అలాగే మనము ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎగ్ రప్చర్ అయిందా లేదో తెలుస్తుంది. బట్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది మనకి ఐయుఐలో తెలియదు అనమాట. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ఐయుఐ. సో క్వాలిటీ బాగుందా బాగాలేదా అని మనం ఐయుఐలో జడ్జ్ చేయలేము, మనకు ఎగ్ వచ్చిందా రాలేదా అని మాత్రమే తెలుస్తుంది. అట్లనే ఎగ్ని స్పర్మ్ మీట్ అవ్వడానికి మనం నియర్ బై స్పమ్స్ వేస్తున్నాం అంతే, ఇందులో మనం ఎక్స్ట్రా ప్రొసీజర్ ఏం చేయట్లేదు. సో లైక్ ఐవీఎఫ్లో లాగా దీంట్లో ఎక్స్ట్రా ప్రొసీజర్ చేయట్లేదు. క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది మనకు తెలియదు అనమాట. అందుకోసమే ఐయుఐ సక్సెస్ కూడా 15 to 20% ఉంటుంది. అన్ని పారామీటర్స్ నార్మల్గా ఉన్నా, ఈవెన్ గుడ్ స్పర్మ్ కౌంట్ బాగుంది, ఎగ్ నెంబర్ వచ్చింది స్పమ్లో, బట్ సక్సెస్ రేట్ ఈస్ 20%. అంటే ఎగ్ క్వాలిటీ మనకు తెలియదు కాబట్టి, మేబీ పూర్ ఎగ్ క్వాలిటీ ఉన్నప్పుడు ఐయుఐ సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది. సో ఛాన్సెస్ ఆఫ్ ఏజ్ కూడా ఇంపార్టెంట్. ఈ ఐయుఐకి ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఆడవారిలో ఎగ్ క్వాలిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఐయుఐ సక్సెస్ కూడా సేమ్. సో మగవారిలో కూడా సెమెన్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుంది. ఎగ్ క్వాలిటీ, ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మ్యారేజ్ అయిన 5 years లోపల, 5 to 6 years లోపల ఐయుఐ అనేది సక్సెస్ బాగుంటుంది. ఏజ్ లెస్ దెన్ 35 years ఉన్న వాళ్ళకి సక్సెస్ బాగుంటుంది. మ్యారేజ్ అయ్యి 10 to 15 years అయింది అలాంటి వాళ్ళకి ఐయుఐ సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది.